అవివాహితుల అబార్షన్పై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సురక్షిత చట్టబద్ధమైన అబార్షన్కు పెళ్లి కాని మహిళలు అర్హులేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో వివాహిత అవివాహిత అనే తేడా చూడడం కృత్రిమం, రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. పెళ్లైన మహిళలకు మాత్రమే లైంగిక సంబంధాలుంటాయని, శృంగారంలో పాల్గొంటారని భావించడం మూస ధోరణి అవుతుందని పేర్కొంది. సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు మహిళకు ఉంటుందని, మూడో వ్యక్తి అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. మైనర్లు, రేపు బాధితులు, గర్భ సమస్యలు ఉన్నవాళ్లు తమ ప్రెగ్నెన్సీని 24 వారాల వరకు టర్మినేట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇష్టపూర్వకంగా శృంగారం పాల్గొన్న వారి కేసుల్లో ఆ నియమం 20 వారాలు మాత్రమే ఉంది. ఈ తేడా ఉండరాదు అని కోర్టు అభిప్రాయపడింది. మణిపూర్కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అవివాహితుల అబార్షన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? అవివాహిత మహిళలు సైతం అబార్షన్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు సంచలన తీర్పు ఇచ్చింది. 24 వారాల లోపల ఈ అబార్షన్కు సంబంధించినటువంటి చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. ప్రతి స్త్రీకి కూడా తనకు నచ్చింది చేసేటువంటి ఒక హక్కు ఉంది. రైట్ టు చూజ్ అనేది ఖచ్చితంగా మహిళలందరికీ ఉంది. అది అవివాహితనా వివాహిత అనేటువంటి ఒక భేదం చూపాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్ టు అఫిలియేషన్స్ లో భాగంగా దీనికి సంబంధించినటువంటి ఈ హక్కు ప్రతి మహిళకు ఉందనేటువంటి అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన తీర్పు ఇచ్చింది. దాంతో ఇప్పటివరకు సమాజంలో ఉన్నటువంటి మూస ధోరణులన్నీ కూడా బద్దలు కొడుతూ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఈ అంశానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చినట్టయింది. అలాగే మ్యారిటల్ రేపును కూడా రేపులో భాగంగానే పరిగణించాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసింది. సో భార్యతో బలవంతంగా సెక్స్ చేస్తే అది ఖచ్చితంగా రేపుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఆ రేపు ద్వారా సంభవించేటువంటి గర్భాన్ని కూడా విచ్ఛిత్తి చేసేటువంటి అవకాశం, అనుమతి కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రేపుకు ఎలాంటి డిస్టింక్షన్ కూడా ఉంచలేదు. అవివాహిత వివాహిత అనేటువంటి సంబంధం ఉంచలేదు. ఎవరైతే బలవంతంగా సెక్స్ చేస్తారో ఆ సెక్స్ ద్వారా కలిగేటువంటి గర్భాన్ని విచ్ఛిత్తి చేసేటువంటి, అబార్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని, ఆ రైట్ను సుప్రీంకోర్టు ఈ రోజు మహిళలకు ఇచ్చింది. సో రైట్ టు చూజ్ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈరోజు సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడంతో ఇది డెఫినెట్గా సమాజంలో కొన్ని పెను మార్పులకు ఇది కారణమైనటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇప్పటివరకు మొరాలిటీ కింద భార్యాభర్తల మధ్య జరిగేటువంటి శృంగారాన్ని కానీ ఈ అంశానికి సంబంధించి దీన్ని ఒక నేరంగా పరిగణించేటువంటి అవకాశంగా లేదు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు మ్యారిటల్ రేపును కూడా ఎంటీపీలోకి తీసుకువస్తూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం డెఫినెట్గా ఇది ఒక సంచలనమైనటువంటి తీర్పుగానే మనం భావించాల్సి ఉంటుంది. సో భర్త భార్యతో ఇష్టం లేని శృంగారం చేయడం, దానివల్ల కలిగేటువంటి గర్భం కనుక వస్తే డెఫినెట్గా దాన్ని భార్య నేరుగా ఎలాంటి అనుమతి లేకుండా దాన్ని విచ్ఛిత్తి చేసుకుంటే 20 వారాల లోపల 24 వారాల లోపల దాన్ని అబార్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం డెఫినెట్గా ఒక స్టీరియోటైపిక్గా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మూస ధోరణులకు చెక్ పెడుతూ సుప్రీంకోర్టు మహిళలకు మరిన్ని హక్కులు, మరింత స్వేచ్ఛను ఈ కేసు ద్వారా, ఈ తీర్పు ద్వారా కల్పించినట్టయింది. ఓకే వెంకటేష్.